ఇంకా ఆ పాతకాలం నాటి బిజినెస్ ఐడియాలతో టైం పాస్ చేస్తున్నారా? బయట లోకం మారిపోయింది బాస్. ఇప్పుడు జనాలు పాత చింతకాయ పచ్చడి లాంటి ప్లాస్టిక్ వస్తువులను అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావలసిందల్లా యునీక్, హ్యాండ్ మేడ్ మరియు లగ్జరీ లుక్ ఉండే వస్తువులు. అదే మన రెజిన్ ఆర్ట్ అన్నమాట. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఈ రెజిన్ ఆర్ట్ అనే కెమికల్ మ్యాజిక్తో లక్షల్లో ఎలా సంపాదించవచ్చో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇది చూశాక మీరు కూడా మీ పాత జాబ్కి రిజైన్ లెటర్ రాసేసినా ఆశ్చర్యం లేదు. సో ఈ వీడియోలో మనం ఈ బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏరా మెటీరియల్స్ కొనుక్కోవాలి, అసలు ఆ లిక్విడ్ గోల్డ్ని ఎలా కలపాలో మరియు మీ మొదటి 10 ఆర్డర్లను ఎలా పట్టుకోవాలో చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది మీ జీవితాన్ని మార్చేసే ఒక కంప్లీట్ బిజినెస్ బ్లూ ప్రింట్. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ రెజిన్ ఆర్ట్ అంటే ఏంటో తెలుసా? ఇదొక ప్రత్యేకమైన కెమికల్ లిక్విడ్. దీనిని ఈపాక్సీ రెజిన్ అని పిలుస్తారు. దీనికొక పార్ట్నర్ ఉంటారు, అదే హార్డనర్. ఈ రెండింటినీ ఒక పద్ధతి ప్రకారం కలిపితే అది ఒక రాయిలాగా గట్టిపడిపోతుంది. చూడ్డానికి అచ్చం అద్దంలా మెరుస్తూ వాటర్ ప్రూఫ్గా చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో కార్పొరేట్ మరియు పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ మార్కెట్ అనేది మామూలుగా లేదు. ఇది ఈ సంవత్సరం టాప్లో ఉండబోతోంది. ప్రజలిప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికే సాదాసీదా గిఫ్ట్స్ కంటే ఒక జ్ఞాపకంలా మిగిలిపోయే హ్యాండ్మేడ్ వస్తువుల కోసమే వెతుకుతున్నారు. అందుకే మీరు దీనిని కేవలం ఒక టైంపాస్ కళలా కాకుండా ఒక లగ్జరీ డెకర్ బిజినెస్లా చూడాలి. కేవలం గిఫ్ట్స్ మాత్రమే కాదు, ఇంట్లో ప్రతి చిన్న వస్తువుని దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ను 2 రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఒకటి చిన్న స్థాయిలో, అంటే ఒక 5,000 నుండి 15,000 పెట్టుబడితో మీ ఇంట్లోనే ఒక టేబుల్ పై స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఈపాక్సీ రెజిన్, హార్డనర్, రకరకాల షేపుల సిలికాన్ మోల్డ్స్తో పాటు ఖచ్చితమైన కొలతల కోసం వేయింగ్ స్కేల్, బబుల్స్ తీసేయడానికి హీట్ గన్ లేదా బ్లో టార్చ్ మరియు చిన్న వస్తువుల కోసం యూవీ ల్యాంప్ అవసరమవుతాయి. ఒకవేళ మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకోవాలన్నా, ఫినిషింగ్ ప్రొఫెషనల్గా రావాలన్నా పెద్ద స్థాయిలో 2 లక్షల నుండి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు గాలి బుడగలు తీసేయడానికి వ్యాక్యూమ్ ఛాంబర్, గాలి లేకుండా చేయడానికి ప్రెషర్ పాట్, అద్దంలా మెరవడానికి బఫింగ్ మెషిన్ మరియు వుడ్ టేబుల్స్ లాంటివి చేయడానికి సిఎన్సి లేదా లేజర్ కటింగ్ మెషీన్లు వాడాల్సి ఉంటుంది. ఇక ఈ బిజినెస్ సెటప్ కోసం కనీసం 150 నుండి 200 చదరపు అడుగుల చిన్న గది సరిపోతుంది. కానీ ఆ గదిలో దుమ్ము అస్సలు ఉండకూడదు మరియు గాలి బాగా ఆడేలా ఉండాలి. ఇది కెమికల్ బేస్డ్ ఆర్ట్ కాబట్టి బిజినెస్ అకౌంట్ కోసం ఎంఎస్ఎంఈ లేదా ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ లేదా ఇతర రాష్ట్రాలకు అమ్మాలంటే తప్పనిసరిగా జీఎస్టీ మరియు స్థానిక సంస్థల నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. వీటన్నింటితో పాటు రెజిన్ డబ్బాలపై ఉండే సేఫ్టీ గైడ్లైన్స్ పాటిస్తూ గ్లౌస్ మరియు మాస్క్ వాడటం తప్పనిసరి. అయితే స్టార్టింగ్ కాబట్టి ముందుగా ఈ బిజినెస్ను చిన్నగా స్టార్ట్ చేయడం బెటర్. ఇక మీరు తయారు చేయగలిగే వస్తువుల లిస్టు చూస్తే మైండ్ పోవాల్సిందే. మామూలుగా కోస్టర్లు, కీ చైన్లు, బుక్ మార్క్లు, జ్యువెలరీ మరియు నేమ్ ప్లేట్లు లాంటివి అందరూ చేస్తారు. కానీ మీరు కొంచెం వెరైటీగా ఆలోచించండి. ఈ రోజుల్లో రెజిన్తో తయారు చేసిన గిఫ్ట్ ఐటమ్స్కి చాలా డిమాండ్ ఉంది. అంతేకాకుండా రెజిన్తో అందమైన బౌల్స్, టిష్యూలు పెట్టుకునే బాక్సులు మరియు లగ్జరీ ప్లేట్లు, ఇంకా హోమ్ డెకోర్ వంటివి కూడా తయారు చేయవచ్చు. వీటి తయారీకి కావలసిన రకరకాల డిజైన్ల అచ్చులు అంటే మోల్డ్స్ మార్కెట్లో లేదా ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్లాలంటే పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్, వాల్ క్లాక్స్ మరియు లగ్జరీ సర్వింగ్ ట్రేలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా పెళ్లి పూలను భద్రపరిచే వర్మాల ప్రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద గోల్డ్ మైన్ లాంటిది. దీనికి జనాలు వేలల్లో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అని టెన్షన్ పడక్కర్లేదు. బల్క్గా రెజిన్ కొనాలంటే ఇండియా మార్ట్ బెస్ట్. మోల్డ్స్ మరియు రంగుల కోసమైతే అమెజాన్ లేదా ఇట్సీ బిట్సీ లాంటి సైట్లు వాడచ్చు. ఇంకా అసలు తయారీ ప్రక్రియలోకి వెళ్తే ఇక్కడ ఓపిక అనేది చాలా ముఖ్యం. రెజిన్ మరియు హార్డనర్ని సాధారణంగా 2:1 లేదా 3:1 నిష్పత్తిలో కలపాలి. ఇది మీరు కొనే బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది.
మీరు ఏదో గుడ్డిగా కలిపేస్తే అది ఎప్పటికీ గట్టిపడదు. ఆ తర్వాత జిగటగా ఉండి మీ టైం, మెటీరియల్ రెండూ వేస్ట్ అవుతాయి. అందుకే ఒక చిన్న డిజిటల్ వేయింగ్ స్కేల్ వాడటం చాలా ముఖ్యం. ఆ మిశ్రమాన్ని 3 నుండి 5 నిమిషాల వరకు చాలా నెమ్మదిగా కలపాలి. లేదా స్పీడ్గా కలిపితే అందులో గాలి బుడగలు అంటే బబుల్స్ వచ్చేస్తాయి. అవి చూడ్డానికి అస్సలు బాగుండవు. ఆ తర్వాత మీకు నచ్చిన రంగులు లేదా గ్లిటర్స్ కలిపి మోల్డ్లో పోసి కనీసం 24 నుండి 48 గంటల పాటు దాన్ని కదపకుండా వదిలేయాలి. అప్పుడది పూర్తిగా గట్టిపడి బయటికి వస్తుంది. ఫైనల్గా అంచులను శాండ్ పేపర్తో స్మూత్ చేస్తే మీరు అదిరిపోయే ప్రోడక్టు రెడీ. ముఖ్యంగా చలికాలంలో రెజిన్తో పనిచేయడం అంటే ఒక పెద్ద టాస్క్. చలికి రెజిన్ మొండొండికేసి అస్సలారదు. దీనికి ఒక మ్యాజిక్ ట్రిక్ ఉంది. రెజిన్ బాటిల్స్ని వారకముందు 10 నుండి 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచాలి. అప్పుడు ఆ లిక్విడ్ పల్చబడి బబుల్స్ కూడా ఈజీగా పోతాయి. అలాగే పిగ్మెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువ రంగు కలిపేస్తే రెజిన్ గట్టిపడకుండా మెత్తగా ఉండిపోతుంది. ప్రతిదీ పక్కా కొలతలతో ఉంటేనే మీ ఆర్ట్కి ఆ వాల్యూ వస్తుంది. ఇక బిజినెస్ అంటే మెయిన్గా ఉండేది ప్రైజింగ్. చాలామంది చేసే తప్పు ఏంటంటే తక్కువకు అమ్మేసి లాభం రాక బిజినెస్ క్లోజ్ చేస్తారు. మీరేం చారిటీ చేయట్లేదు కదా. అందుకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ ఖర్చు, మీ కష్టం అంటే లేబర్ ఛార్జ్ కనీసం 30 నుండి 50% ప్రాఫిట్ మార్జిన్ కలిపి ధర ఫిక్స్ చేయాలి. ఉదాహరణకు ఒక కోస్టర్ తయారు చేయడానికి మీకు 120 రూపాయలు ఖర్చయితే దానిని 200 నుండి 250 రూపాయలకు ఈజీగా అమ్మొచ్చు. కానీ మీ వస్తువు ఫినిషింగ్ బాగుంటే కస్టమర్లు ఎంతైనా ఇస్తారు. ప్యాకేజింగ్లో మాత్రం అస్సలు రాజీపరకు. రెజిన్ వస్తువులు సున్నితంగా ఉంటాయి కాబట్టి బబుల్ ర్యాప్తో డబుల్ లేయర్ ప్యాకింగ్ చేయాలి. బాక్స్లో ఒక చిన్న థ్యాంక్ యూ కార్డ్ లేదా హ్యాండ్ రిటన్ నోట్ పెడితే కస్టమర్ మీకు పర్మనెంట్ అయిపోతాడు. చాలామందికి జీఎస్టీ అంటేనే ఒక పెద్ద భయం. మీరు కంగారు పడక్కర్లేదు. మీ టర్నోవర్ 20 నుండి 40 లక్షల లోపు ఉంటే మరియు మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా అమ్ముతుంటే జీఎస్టీ అవసరం లేదు. కానీ మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లలో అమ్మాలంటే మాత్రం అది ఖచ్చితంగా ఉండాలి. మీ మొదటి 10 ఆర్డర్ల కోసం పెద్ద పెద్ద యాడ్స్ అక్కర్లేదు. మీ ఫోన్లో ఉన్న మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూపులనే వాడవచ్చు. మీరు చేసిన బెస్ట్ వస్తువుల ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టు. అలాగే లోకల్ ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీరు వస్తువు తయారు చేస్తున్నప్పుడు ఆ రంగులు కలిసే విధానం వీడియోలు తీసి సాటిస్ఫైయింగ్ మ్యూజిక్తో రీల్స్ చేయండి. జనాలకవి చూడటం చాలా ఇష్టం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఈ రెజిన్ పనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ కెమికల్ గ్యాస్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బిజినెస్ మొదలుపెట్టే ముందు ఎప్పుడూ చిన్న చిన్న వస్తువులతో ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మీకు పట్టు వచ్చాక పెద్ద ప్రాజెక్టులు అంటే నేమ్ ప్లేట్లు, టేబుల్స్ లాంటివి చేయొచ్చు. ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక బిజినెస్ మెన్లా ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీ ఆర్ట్కి వాల్యూ ఉంది అని మీరు నమ్మితేనే ఎదుటివాడు దానికి తగ్గట్టు పే చేస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.